నెక్స్ట్ ఓకేనా. ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్లోనే మనకి కొంత అంశం కావాలి. ఏంటంటే సో 2 శాసనాలు తీసుకుంటాం. అర్థమవుతుందా? ఈ కాకతీయులకు సంబంధించినటువంటి ప్రీ హిస్టరీ మనం తెలుసుకోవడం కోసం, దానికి సంబంధించిన చరిత్ర తెలుసుకోవడం కోసం, ప్రధానంగా పరిచయం గురించి తెలుసుకోవడం కోసం రెండు శాసనాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఒకటి వచ్చేసి మాగల్లు శాసనం. మాగల్లు శాసనం. నెక్స్ట్ ఇదొక శాసనం. బయ్యారం చెరువు శాసనం. బయ్యారం చెరువు శాసనం. ఈ 2 శాసనాలు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అసలు ఈ 2 శాసనాలు లేకపోతే కాకతీయుల యొక్క తొలి చరిత్ర మనకు అర్థం కాదు. ఫస్ట్ పాయింట్. సో ఒకటి మాగల్లు శాసనం, 2 బయ్యారం చెరువు శాసనం. ఈ 2 శాసనాల్లో ఒకటి దొరికి ఒకటి దొరకపోయినా, మాగల్లు శాసనం దొరికి బయ్యారం చెరువు శాసనం మనకు దొరకకపోయినా, బయ్యారం చెరువు శాసనం దొరికి మాగల్లు శాసనం దొరకకపోయినా అసలు ఈ చరిత్రలో క్లారిటీ వచ్చిండదండి. ఫస్ట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. అసలు క్లారిటీ లేదు. సో మనం చాలా వరకు బుక్స్ చూస్తూ ఉంటాం అనమాట, ఏది మార్కెట్లో ఉన్నవి. అసలు ఫస్ట్ ఎవరు కొన్ని బుక్లు ఏముంటుంది, కాకతీయ సామ్రాజ్య స్థాపకుడు బేతరాజునో లేకపోతే కాకతీయ వంశ మూల పురుషుడు కాకర్తె గుండెనా అని చెప్తారు. కొన్ని బుక్లు ఏముంటుంది, కాకతీయ వంశ మూల పురుషుడు కాకర్తె గుండెన కాదు వెన్న భూపతి అంటది. మరి రెండిట్లో ఏది అసలు ఎవడు కరెక్ట్ మనకి? వెన్న భూపతి కరెక్టా లేకపోతే సో కాకర్తె గుండెన కరెక్టా అనేది తెలుసుకోవాలి మనం. అవి తెలుసుకోవాలంటే అసలు స్ట్రక్చర్ తొలి దశలో మనకు వీళ్ళు ఎవరికి సామంతులుగా ఉన్నారు, లాస్ట్ 2010లో క్వశ్చన్ అడుగున్నాడు అనమాట. కాకతీయులు తొలిసారిగా ఎవరికి సామంతులుగా ఉన్నారు అన్నాడు అనమాట. దాంట్లో ఏమన్నాడంటే బాదామి చాళుక్యులు అన్నాడు, తూర్పు చాళుక్యులు అన్నాడు, చోళులు అన్నాడు, ఓకేనా, రాష్ట్రకూటులు అన్నాడు. ఎవరికి సామంతులు ఫస్ట్ అంటే రాష్ట్రకూటులకే సామంతులు అవుతారు. ఊరికి పదజాలం చదువుకుంటే కాదు కదా, ఎలా అనేది మనకు ఐడియా ఉండాలి, అప్పుడు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మనం. ఓకేనా. సో ఫస్ట్ మాగల్లు శాసనం చూద్దాం. ఇది మాగల్లు శాసనం అనమాట. ఓకేనా, ఇది మాగల్లు శాసనం. సో బయ్యారం చెరువు శాసనం తీసుకున్నాం. ఈ 2 శాసనాలు చాలా చాలా ఇంపార్టెంట్ శాసనాలు. బయ్యారం చెరువు శాసనాన్ని వేయించింది ఎవరు? పేర్లను చూడ, బయ్యారం అనేటువంటి బయ్యలదేవి. బయ్యలదేవి ఎవరు? అసలు బయ్యలదేవి అంటే గణపతి దేవుని యొక్క తల్లి. సో తన తల్లి జ్ఞాపకార్థంగా బయ్యలదేవి పేరు మీదుగా ఒక గ్రామాన్ని నిర్మిస్తాడు. సో అక్కడ ఒక చెరువు కూడా ఉంటుంది అనమాట. దాన్ని మనం బయ్యారం చెరువు అంటాం. ఆ బయ్యారం చెరువు గట్టు మీద లభించేటువంటి శాసనం కాబట్టి, రాతి బండ కాబట్టి దానికి ఏమని పేరు వచ్చింది? బయ్యారం చెరువు శాసనం అని పేరు వచ్చింది అనమాట. అంతే, ఇంకేం లేదు. ఒక చెరువు దగ్గర దొరికింది కాబట్టి, బయ్యారం అనేటువంటి చెరువు దగ్గర దొరికింది కాబట్టి ఆ శాసనానికి బయ్యారం చెరువు శాసనం అని వచ్చింది. అంతే, ఇంకేం లేదు. చెరువు శాసనం అంటే చెరువులో ఉందని కాదు, చెరువు దగ్గర అంతే, ఆ గట్టు మీద ఉండొచ్చు, ఏడవ చోట దొరికింటుంది. మాగల్లు అనేటువంటి గ్రామంలో ఈ శాసనం దొరికింది కాబట్టి ఈ శాసనానికి మాగల్లు శాసనం వచ్చింది. ఇది కామన్ మనం అందరికి తెలిసిందే. ఓకేనా. బయ్యారం అనేటువంటి సో చెరువు మీద దొరికినటువంటి శాసనం కాబట్టి బయ్యారం చెరువు శాసనం. మాగల్లు గ్రామంలో దొరికిన శాసనం కాబట్టి మాగల్లు శాసనం అంటే 2 కూడా శిలా శాసనాలే. ఈ శాసనాన్ని ఎప్పుడు వేయించారు? 950 950వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు, అదే వేయించారని చెప్పొచ్చు అనమాట. సో ఈ శాసనాన్ని ఎప్పుడు వేయించారు అంటే 1250 సంవత్సరంలో వేయించడం జరిగింది. ఓకేనా. చూడండి, దీనికి ఆల్మోస్ట్ 300 years గ్యాప్. అంటే తూర్పు చాళుక్య రాజు దీన్ని వేయించింది ఎవరు? తూర్పు చాళుక్య రాజు వేయించడం జరిగింది అనమాట. ఈ శాసనాన్ని వేయించింది ఎవరు? కాకతీయ రాజు కాదు, వేయించింది తూర్పు చాళుక్య రాజు అని చెప్పొచ్చు అనమాట. తూర్పు చాళుక్య రాజు గుర్తుపెట్టుకుని, వెరీ వెరీ ఇంపార్టెంట్. తూర్పు చాళుక్య రాజు వేయించాడు. ఇక్కడ వేయించింది ఎవరు? కాకతీయ మహిళ. ఓకేనా. కాకతీయ
కాకతీయ రాజవంశానికి చెందినటువంటి కాకతీయ మహిళ అని చెప్పొచ్చు అనమాట. కాకతీయ వంశానికి సంబంధించినటువంటి మహిళ అంటే మనకు గణపతి దేవుని యొక్క సిస్టర్ అని చెప్పొచ్చు అనమాట. ఈ రెండు శాసనం అంటే మాగల్లు శాసనం అనేది యాక్చువల్గా కాకతీయుల గురించి చెప్తుంది, కాకతీయులకు సంబంధించిన సమాచారం ఇస్తుంది. ఇది ఏది మాగల్లు శాసనం. కానీ ఈ శాసనం ఎవరిది? తూర్పు చాళుక్యులది అన్నమాట. అంటే తూర్పు చాళుక్యుల కాలం నుంచే ఉండాలి. అంటే ఈ శాసనం ఎవడైతే వేయించాడో వాని దగ్గరికి నుంచే ఈ కాకతీయులకి ప్రస్తావన ఉండాలి. మరి వాళ్ళ పాలకుల లేదా వాళ్ళ కింద పనిచేసినటువంటి ఉద్యోగులు అనేది పక్కన పెట్టండి, కాకతీయులైనటువంటి వారి యొక్క సంతతి, ఓకేనా, వాళ్ళ యొక్క వంశవృక్షం అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని. అందుకే చూడండి ఈ రెండు శాసనాలకు మధ్య డిఫరెన్స్ 300 సంవత్సరాల గ్యాప్ ఉందంటే ముందున్నది తూర్పు చాళుక్యులే కాబట్టి తూర్పు చాళుక్యుల గురించి తూర్పు చాళుక్యుల కాలంలో వేయించిన శాసనం ద్వారా తొలి కాకతీయులకు సమాచారం తెలుస్తూ ఉంది. నెక్స్ట్ ఈ రాజవంశానికి సంబంధించిన కాకతీయుల మైలటువంటి ఎవరు సో ఇక మైలాంబ, ఓకేనా, కాకతీయ గణపతి దేవుని సోదరి మైలాంబ వేయించడం జరిగింది. ఈ శాసనం తూర్పు చాళుక్య రాజు ఎవరంటే ఆయన దానర్ణవుడు వేయించాడు. దానర్ణవుడు అనమాట. ఈ దానర్ణవుడు వేయించాడు, ఓకేనా. సో ఇక్కడ కాకతీయ రాజు అయినటువంటి గణపతి దేవుని సోదరి మైలాంబ వేయించింది అనమాట, ఓకేనా. మైలాంబ వేయించింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి ఇక్కడ 950 సంవత్సరంలో సో తూర్పు చాళుక్య పాలకుడైనటువంటి దానర్ణవుడు ఈ శాసనాన్ని వేయించాడు. సో బయ్యారం చెరువు శాసనం అనేది 1250 సంవత్సరంలో వేయించబడింది. దీన్ని కాకతీయ మహిళైనటువంటి మైలాంబ, గణపతి దేవుని సోదరి మైలాంబ వేయించింది. సో అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు ఈ శాసనం ఏం చెప్తా ఉందంటే, ఓకేనా, కాకతీయ వంశానికి సంబంధించినటువంటి వంశ వృక్షం గురించి ప్రస్తావించింది, కొంతమంది పాలకుల గురించి చెప్పింది అనమాట. అవేంటి అంటే ఇక్కడ చూడండి, ఓకేనా. సో కనిపిస్తుంది ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ పాలకుడు ఎవరంటే మనకి కాకర్త్య గుండెన అనమాట. కాకర్త్య గుండెన, కాకర్త్య గుండెన, కాకర్త్య గుండెన. కాకర్త్య గుండెన కంటే ముందు ఉన్నది ఎవరంటే ఎరియ బేతడు. ఎరియ బేతడు. నెక్స్ట్ ఆయన కంటే ముందు ఉన్నది ఎవరంటే ఎరియ రాష్ట్రకూటుడు. ఎరియ రాష్ట్రకూటుడు. ఆయన కంటే ముందున్నది ఎవరంటే గుండయ్య రాష్ట్రకూటుడు అన్నమాట. గుండయ్య రాష్ట్రకూటుడు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ నలుగురు పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి ఏమన్నా నేను గుండయ్య రాష్ట్రకూట. గుండయ్య రాష్ట్రకూట. గుండయ్య, ఇక్కడ గుండయ్య, గుండయ్య అంటే కాకర్తె గుండెన కాదు, ఇక్కడ కాకర్తె గుండెన. గుండయ్య గుండన, గుండన అన్నమాట. గుండయ్య గుండన, గుండన వేరు గుండయ్య వేరు అనమాట. ఇక్కడ గుండయ్య రాష్ట్రకూటుడు అంటున్నాం, ఇక్కడేమో కాకర్త్య గుండెని అంటున్నాం. మరి ఆయన వేరు ఈయన వేరు, ఇద్దరు ఒకటి కాదు, ఓకేనా. ఇక్కడ ఏమని ఉందంటే మాగళ్ళ శాసనం, మాగళ్ళ శాసనం ప్రకారం కాకర్త్య గుండెన గురించి పేర్కొంటూ కాకర్త్య గుండెన యొక్క కాకర్త్య గుండెనికి ఈయన ఏమవుతాడు అంటే తండ్రి. సో ఈయనకి ఈయన ఏమవుతాడు తండ్రి అవుతాడు, ఈయనకి ఈయన ఏమవుతాడు ఫాదర్ అవుతాడు అనమాట. అదే తండ్రి అవుతాడు అన్నమాట. ఇప్పుడు 3 పదాలకు మీనింగ్ తెలియాలి మీకు. ఒకటి వచ్చేసి పుత్రుడు అంటే హిస్టారికల్ పరిభాషలో ఇక్కడ మనకి పుత్రుడు అంటే ఎవరు, పౌత్రుడు అంటే ఎవరు, పౌత్రుడు అంటే ఎవరు, ప్రపౌత్రుడు అంటే ఎవరు అంటున్నాను మనం. పుత్రుడు, పౌత్రుడు, ప్రపౌత్రుడు అంటే ఎవరు అంటారు. పుత్రుడు అంటే కుమారుడు, పౌత్రుడు అంటే మనుమడు, ప్రపౌత్రుడు అంటే ముని మనముడు అని అర్థం అనమాట. ముని మనముడు అనమాట. అంటే ఈ శాస్త్రం ఏం చెప్పిందంటే సో కాకర్త్య గుండెన యొక్క ముత్తాత, అదే గుండయ్య రాష్ట్రకూడు, కాకర్త్య గుండెన యొక్క ముత్తాత ఎవరు గుండయ్య రాష్ట్రకూడు అని చెప్పింది అనమాట. ముత్తాత అంటే ఈయన యొక్క కుమారుడు, ఈయన యొక్క పుత్రుడు. సో ఈయనకు సంబంధించినటువంటి ఈయన చివరి వాడమ్మా. ఈయనకంటే ముందు ఎవరున్నారు ఎరియ బేతడు ఉన్నాడు, ఓకేనా. ఈయనకు సంబంధించిన ముందు ఎవరున్నారు ఎరియ రాష్ట్రకూటుడు ఉన్నాడు. ఈయనకంటే ముందు ఎవరున్నారు గుండయ్య రాష్ట్రకూటుడు అనమాట.
ఓకేనా. సో కాబట్టి ఇక్కడ నలుగురు పేర్లు క్లియర్గా ఏ శాసనం ప్రస్తావించింది? మాగల్లు శాసనం ప్రస్తావించింది అన్నమాట. సో కాబట్టి ఈ శాసనం కాకర్తె గుండెన యొక్క తండ్రి ఎరియ రాష్ట్రకూటుడని, ఎరియ రాష్ట్రకూటుడి తండ్రి ఎరియ బేతడని, ఎరియ బేతని యొక్క తండ్రి ఎరియ రాష్ట్రకూటుడని, ఎరియ రాష్ట్రకూటుని తండ్రి గుండెయ రాష్ట్రకూటుడని క్లియర్గా ప్రస్తావించింది. ఏ శాసనం? సో మాగల్లు శాసనం. ఇక్కడ చూడండి, ఎంతమంది రాజులు? నలుగురు రాజులు. ఎంతమంది రాజులు వెలుగులోకి వస్తున్నారు? మనకి నలుగురు రాజులు వెలుగులోకి వస్తున్నారు. ఏ శాసనం? మాగల్లు శాసనం ప్రకారం. ఓకేనా. సో తొలి పాలకులు అని చెప్పచ్చు వీళ్ళని. ఓకేనా. వీళ్ళు రాజులు అని చెప్పకూడదు, కానీ ఒక ఉద్యోగులు, ఎవరి రాష్ట్రకూటుల యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి ఉద్యోగులు అని చెప్పుకోవచ్చు అనమాట. లేదంటే కళ్యాణి చాళుక్యుల యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి ఉద్యోగులు అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా 950వ సంవత్సరంలో క్రిస్తకం తూర్పు చాళుక్యుల రాజైనటువంటి దాననుడు వేయించినటువంటి ఈ మాగల్లు శాసనంలో కాకర్తె గుండెన తండ్రి ఎరేబేతుడని, ఎరేబేతుని యొక్క తండ్రి ఎరే రాష్ట్రకూటుడని, ఎరే రాష్ట్రకూతుని తండ్రి గుండెయ రాష్ట్రకూటుడని ఉంది. క్లియర్గా ఉంది ఇక్కడ. ఓకేనా. సరే, కాబట్టి నలుగురు రాజుల గురించి ప్రస్తావన కలదు. ఇప్పుడు మనకి ఈ రాష్ట్రకూటులకి ఈ కాకతీయులకి మధ్య లింక్ ఏంది, సంబంధం ఏందనేది చూసినట్లయితే, సో ఇక్కడ ఏముంటుందంటే, ఇప్పుడు ఇక్కడ రాష్ట్రకూట ఇది చూద్దాం. నెక్స్ట్ ఇక్కడేమో కాకతీయ, ఈ రెండు రాజవంశాలు చూద్దాం. సో రాష్ట్రకూటులు ఒకటి, కాకతీయులు ఒకటి, రెండు తీసుకున్నట్లయితే రాష్ట్రకూటులు వీళ్ళు ఏ వంశానికి చెందినవారు? వీళ్ళొక వంశం పేరు. వీళ్ళు ఏ వంశానికి చెందినవారు అంటే వృష్టి వంశానికి చెందినవారు. ఏ వంశం? వీళ్ళ వంశం పేరు వృష్టి వంశం అంట, వృష్టి వంశం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత కాకతీయులు ఈ మాగల్లు శాసనం ప్రకారం, ఏ శాసనం? మాగల్లు అన్నమాట. మాగల్లు శాసనం ప్రకారం కాకతీయులు అనేటువంటి వారు మాగల్లు శాసనం ప్రకారం ఏ వంశానికి చెందినవారు అని అడుగుతారు అనమాట. ఏ వంశానికి చెందినవారు అంటే సామంత విట్టి. ఏ వంశం? సామంత విట్టి అనే వంశానికి చెందినవారు. సామంత విట్టి లేదంటే సామంత వడ్డే అనే పదం కూడా దీనికి మరొక నామంగా చెప్పచ్చు, కానీ ప్రధానంగా అయితే ఇదే. ఓకేనా. సామంత విట్టి అనేటువంటి వంశీయులుగా కాకతీయులు సామంత విట్టి వంశస్థులు అని చెప్పేసి మాగల్లు శాస్త్రంలో దాననుడు క్లియర్గా చెప్పాడు అనమాట. సరే, మరి రాష్ట్రకూటులు ఏ వంశానికి చెందినవారంటే వృష్టి వంశానికి చెందినవారు. వీళ్ళ వృష్టి వంశానికి చెందినవారు. ఇక్కడ వృష్టి అనే పదానికి ఓకేనా మీనింగ్ ఏంటంటే ఊడిగం అని అర్థం అనమాట. ఊడిగం అనే మీనింగ్ వస్తుంది అనమాట. వృష్టి అనే పదానికి భ్రష్ట రూపం ఏదంటే విష్టి అనమాట. విష్టి. ఓకేనా. ఈ విష్టి అనే పదానికి వికృత రూపం ఏదంటే విట్టి అనమాట. ఓకేనా. సో ఇక్కడ వృష్టి అనే పదం కాస్త ఏ విధంగా మారింది? విష్టి అనే పదంగా మారింది. విష్టి అనే పదం ఏ విధంగా మారింది? విట్టి అనే పదంగా మారింది. విట్టి అనే పదానికి వికృత రూపం ఏదంటే విట్టి. వృష్టి అనే పదానికి భ్రష్ట రూపం ఏది అంటే భ్రష్ట రూపం. ఓకేనా. సో ఏంటంటే విష్టి అనే పదమే విట్టిగా మారింది. అంటే ఇక్కడ మాగల్లు శాసనంలో ఉన్నటువంటి సామంత విట్టి రాష్ట్రకూటుల యొక్క వృష్టి వంశానికి దగ్గర సంబంధం ఉంది కాబట్టి సో ఓకే, కాకతీయులు సామంత విట్టి వంశీయులైనప్పుడు బహుశా వీళ్ళు వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళకి సామంతులుగా ఉండిండొచ్చు. సామంత విట్టి అంటే సామంతులై విట్టి అనే వంశస్థులకు సామంతులు. విట్టి అంటే ఎవరు? సో విట్టి ఎక్కడి నుంచి వచ్చింది? విష్టి నుంచి వచ్చింది. విష్టి ఎక్కడి నుంచి వచ్చింది? వృష్టి నుంచి వచ్చింది. కాబట్టి వృష్టి వంశీయులు ఎవరు? రాష్ట్రకూటులు. కాబట్టి వీళ్ళు సామంతులు. ఎవరికి సామంతులు? విట్టి వంశస్థులకు సామంతులు. ఎవరు అని మీనింగ్ అట. నాకు తెలిసి వీళ్ళు సామంత విట్టి వంశానికి చెందిన వారిని ప్రస్తావించినప్పటికీ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే మనం సో ఇక్కడ వీరు ఓకే ఎవరు
ఎవరు కాకతీయులు విట్టి వంశస్థులు సామంతులని ప్రస్తావించి ఉండాలి. ఓకేనా? సో కాబట్టి ఓకే, ఖచ్చితంగా రాష్ట్రకూటులకు కాకతీయులైనటువంటి వారు సామంతులు అనేటువంటి విషయాన్ని ధృవపరిచేటువంటి శాసనం కూడా ఏదంటే మనకు మాగల్లు శాసనం అని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మీకు చెప్పినటువంటి ఇంతకుముందు అదే మనకి ఏదైతే ఉందో ఇది పేర్లు చూడండి. ఇక్కడ ఈ పేర్లు చూసినట్లయితే గుండయ్య రాష్ట్రకూటుడు, ఎరియ రాష్ట్రకూటుడు అంటే తమ పేర్లలో రాష్ట్రకూట అనే బిరుదును ఉపయోగించడం జరిగింది. రాష్ట్రకూట అనేటువంటి బిరుదును ఉపయోగించడం. ఇంకోటి ఏంటంటే సో రాష్ట్రకూటుల యొక్క రాజలాంఛనం ఏదంటే యాక్చువల్గా గరుడ అనమాట. గరుడ. సో వీరి యొక్క రాజలాంఛనం కూడా అంటే తొలి కాకతీయులు అంటే ఎవరు మీకు ఎరియ రాష్ట్రకూడు, గుండయ్య రాష్ట్రకూటుడు, ఎరియ రాష్ట్రకూటుడు, ఎరియ బేతుడు, కాకర తెగ్గుండెన వీళ్ళు రాజలాంఛనంగా ఏం ఉపయోగించారంటే గరుడను ఉపయోగించారు. అంటే వీళ్ళు గరుడను ఉపయోగించారు, తొలి కాకతీయ పాలకులు వీళ్ళు గరుడను ఉపయోగించారు. వీళ్ళు గరుడను ఉపయోగించడం వల్ల వీళ్ళకి ఏదో సంబంధం ఉంది, వాళ్ళ కింద పనిచేసేటువంటి సామంత రాజు పాలకులుగా వీళ్ళని భావించవచ్చు. సో కాబట్టి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. రాష్ట్రకూటులకి కాకతీయులు సామంతులు అనేటువంటి దానికి ఆధారం ఏదని చెప్పచ్చు, మనం మాగల్లు శాసనం చెప్పవచ్చు అనమాట. ఓకేనా? సో అంతేకాకుండా రాష్ట్రకూట అనేటువంటి పేరుతో కూడినటువంటి పదాలు సో వీళ్ళు తమ పేర్లలో ఉపయోగించుకోవడం ఒకటైతే, నెక్స్ట్ తర్వాత గరుడను తమ రాజ్యానికి రాజలాంఛనంగా కాకతీయులు ఉపయోగించుకోవడం. వాస్తవానికి రాష్ట్రకూట వంశస్థుల యొక్క రాజలాంఛనం వచ్చేసి గరుడ, వాళ్ళ సామంతులే వీళ్ళు కాబట్టి వీళ్ళు కూడా తమ రాజలాంఛనంగా గరుడను ఉపయోగించి ఉండవచ్చు. రాష్ట్రకూట అనేటువంటి పదాలను వీళ్ళు తమ పేర్లలో పెట్టుకోవడం వలన నెక్స్ట్ తర్వాత వీళ్ళు విష్టి వంశానికి చెందినవారు కాబట్టి వీళ్ళు సామంతులుగా విట్టి వంశస్థులుగా ఉన్నారనేటువంటి విషయం చెప్పడం వలన సో ఇక్కడ కాకతీయులు అనేటువంటి వారు రాష్ట్రకూటులకు సామంతులు అవుతారు అని చెప్పచ్చు. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో బిట్లు ఏం అడగచ్చు అనేది మనం చూసినట్లయితే ఇక్కడ మెయిన్ మాగల్లు శాసనము ద్వారా మనకి ఏం తెలుస్తా ఉందంటే మాగల్లు శాసనం ద్వారా కాకతీయుల యొక్క వంశవృక్షం, కాకతీయ వంశవృక్షం ప్రస్తావించబడి ఉంది. అంటే ఒక నలుగురు రాజుల పేర్లు వెళ్ళలేక వస్తున్నారు, ఇది తెలుసుకోవాలి మనం. ఓకేనా? రెండవది ఏంటంటే ఈ వంశం ఈ శాసనం సామంత విట్టి వంశస్థుల గురించి ప్రస్తావించింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి? సామంత విట్టి వంశస్థుల గురించి ప్రస్తావించింది. ఓకేనా? నెక్స్ట్ తర్వాత వీళ్ళకు ఎవరు సామంతులని తెలుస్తా ఉంది? రాష్ట్రకూటులకి సామంతులు, రాష్ట్రకూటులకి కాకతీయులు సామంతులని తెలుస్తా ఉంది అనమాట. ఇవి ప్రధానంగా మనకు ముఖ్యమైనటువంటి అంశాలు. సో మాగల్లు శాసనం 950లో వేయించబడింది. దీన్ని తూర్పు చాళుక్య రాజు అనేటువంటి దాననుడు వేయించాడు. సో నలుగురు రాజుల గురించి, నలుగురు కాకతీయ తొలి కాకతీయ పాలకులైనటువంటి నలుగురు వ్యక్తుల గురించి ప్రస్తావించింది. వాళ్ళ పేర్లు కాకర తెగ్గుండెన, ఎరియ బేతడు, ఎరియ రాష్ట్రకూటుడు, గుండయ్య రాష్ట్రకూటుడు. ఓకేనా అని ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ పుత్రుడు అంటే కుమారుడని, పౌత్రుడంటే మనవుడని, ప్రపౌత్రుడంటే ముని మనవుడు అని భావించాలి. సో నెక్స్ట్ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ శాస్త్రంలో ఈ మాగల్లు శాస్త్రంలో ప్రకారం మనం గమనిస్తే మాగల్లు శాసనం ప్రకారం కాకతీయులు సో ఏమంటే ఇక్కడ సామంత విట్టి. ఓకేనా? సో సామంత విట్టి వంశానికి చెందిన వారు. సామంత విట్టే కొన్ని సందర్భాల్లో సామంత వడ్డే అనేటువంటి పదం కూడా పిలువబడింది అని తెలుస్తా ఉంది. ఓకేనా? సో ఇక్కడ రాష్ట్రకూట వంశానికి వీళ్ళు సామంతులని తెలుస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రకూటుడు వృష్టి వంశానికి చెందినవాడు కావడం వలన, వృష్టి అంటే మీనింగ్ ఓడిగమని అర్థం. వృష్టి అనే పదం నుంచి విష్టి అనే పదం వచ్చింది, విష్టి అనే పదం నుంచి విట్టి అనే పదం వచ్చింది. కాబట్టి సో బహుశా ఈ పదం సేమ్గా ఉండడం వల్ల ఓకేనా ఈ వంశానికి అంటే రాష్ట్రకూట వంశస్థులకి సో వీళ్ళు సామంతులుగా ఉండవచ్చు. అందుకే ఈ యొక్క మాగల్లు శాసనం సామంత విట్టి అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది అన్నమాట. ఓకేనా? సో అది మనం అర్థం చేసుకోవాల్సింది. సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇంకేం చెప్పుకున్నాం మనం, అందరితో మనకు మాగల్లు శాసనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ బయ్యారం శాసనం గురించి చూద్దాం. విట్టి వంశం, దుర్జయ వంశం అన్ని కూడా మీకు ఒక్కొక్క శాసనం మీరు
వినే కొద్దీ వెళ్ళే కొద్దీ మీకు ఈ సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది. ఫస్ట్ మీరు క్లారిటీగా వినడం గుర్తుపెట్టుకోండి. అసలు ఇక్కడ మాగల్లు శాసనం చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అసలు మాగల్లు శాసనం ఎవరిది, ఎప్పుడు వేశారు, ఎవరు వేశారు, దాంట్లో ఏముంది, ఏ పదాలు ఉన్నాయి. ఎగ్జామ్లో ఇలానే అడుగుతాడు. ఓకేనా, పైన క్వశ్చన్లు అడిగే కాలం పోయింది. ఓకేనా, సో అది నేను చెప్పేది. ఫస్ట్ మాగల్లు బయ్యారం రెండింటి నేను ఇంట్రడక్షన్కు ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంతే. ఇంకా పరిచయం ఉంది, సమాజం ఉంది, మతం ఉంది, భాష ఉంది, రాజకీయ చరిత్ర అన్నీ చెప్పే లోపల మీకు అర్థమైపోతుంది. చాలా ఈజీ ఉంటుంది ఇది. ఓకేనా, అది. సో ఇప్పుడు నీకేం చెప్తున్నానంటే మాగల్లు శాసనం ద్వారా నీకు తెలిసిన రాజులు ఎవరు అన్నప్పుడు మనం ఒక 4 రాజుల పేర్లు చెప్పేసేయాలి వెంటనే. ఎవరు వాళ్ళంటే ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పోయి రాజకీయ చరిత్ర హిస్టరీ మీద కమాండ్ రావాలంటే ఫస్ట్ శాసనాలు బాగా చదవాలి. శాసనాలను బాగా చదివితే ఆటోమేటిక్గా హిస్టరీ అర్థమైపోతుంది మనకి. ఓకేనా, ఏది పరిచయం అవుతా వస్తారు. ఒక్కొక్క పర్సనాలిటీ మనకు పరిచయం అవుతా వస్తాడు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే పొలిటికల్ హిస్టరీ చదివితే చాలా ఈజీ అనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు నేను ఒక 4 పేర్లు ఇచ్చాను అనమాట. కాకర్త్య గుండెన అని. ఎవరు? కాకర్త్య గుండెన ఈయన ఒక పేరు మనకు తెలిసింది ఇప్పటి వరకు. ఈయనకు ముందు వీళ్ళ ఫాదర్ ఎవరు? ఎరియ బేతడు. ఈయన ఒక రాజు తెలిసాడు మనకి. ఈయనకు ముందు ఎవరున్నారు? ఎరియ రాష్ట్రకూటుడు. ఈయనకంటే ముందు ఎవరున్నారు? గుండయ్య రాష్ట్రకూటుడు అనమాట. గుండయ్య రాష్ట్రకూటుడు. ఇలా మొత్తం ఎంతమంది రాజులు ఉన్నారు? ఈ 4 పేర్లు తెలిసాయి. ఇప్పుడు ఈ 4 పేర్లు మాత్రమే మైండ్లో ఉండాలి. మిగతాడు గురించి వదిలేయండి. ఇప్పుడు మనం పొలిటికల్ ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఈ పొలిటికల్ వంశవృక్షం ఏదైతే ఉందో, ఆ వంశవృక్షాన్ని మీరు ఒక క్లారిటీగా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, ఈజీ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళని మనం తొలి పాలకులు, తొలి కాకతీయులను కూడా అనకూడదు. వీళ్ళని తొలి కాకతీయుల కంటే ముందు పాలకులు వీళ్ళు అని చెప్పచ్చు అనమాట. 3 శాఖలండి. ఫస్ట్ ఇక్కడ ఒకటి అదే మనకి పూర్వీకులు అనమాట. అదే కాకతీయ పూర్వీకులు అని చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ తొలి కాకతీయులు అనమాట. నెక్స్ట్ మళ్ళీ కాకతీయులు అనమాట. ఇలా 3 శాఖలు ఉంటారు వీళ్ళకి. పూర్వీకుల్లో మళ్ళీ రెండు శాఖలు అనమాట. ఒక శాసనంలో కొంతమంది పేర్లు వెళ్ళలోకి వస్తాయి, మరొక శాసనంలో కొంతమంది వెళ్ళలోకి వస్తాయి. ఇప్పుడు మాగల్లు శాసనం అండ్ ఈ బయ్యారం శాసనం రెండింటిని రెండు శాసనాలు బాగా స్టడీ చేసినప్పుడు ఆ స్ట్రక్చర్ అనేది అర్థమైపోతుంది మనకి. ఓకేనా, ఇప్పుడు ఈ శాసనం ద్వారా అంటే మాగల్లు శాసనం ద్వారా ఏం వెలుగులోకి వచ్చారు, ఎవరు వెలుగులోకి వచ్చారంటే ఒకడు కాకర్త్య గుండెన యొక్క ఫాదర్ ఎరియ బేతని యొక్క ఫాదర్ ఎరియ రాష్ట్రకూతుని ఫాదర్ వచ్చేసి గుండయ్య రాష్ట్రకూటుడు. అంటే ఈయనకేమవుతాడు? పుత్రుడు అవుతాడు. ఈయనకేమవుతాడు? పౌత్రుడు అవుతాడు. ఈయనేమవుతాడు? పపౌత్రుడు అవుతాడు అనమాట. ప్రపౌత్రుడు అని అవుతాడు అనమాట. ప్రపౌత్రుడు చూడండి, ఈయనేమవుతాడు అంటున్నా? పుత్రుడు అవుతాడు. పుత్రుడు అంటే కుమారుడు అవుతాడు. ఈయన ఏమవుతాడు? సరే, ఈయనకు కాదు, ఈయనకు పుత్రుడేలేండి. ఈయన ఏమవుతాడంటే పుత్రుడు. ఓకేనా, ఈయనేమవుతాడంటే పౌత్రుడు అవుతాడు అనమాట. అంటే మనుమడు అవుతాడు అనమాట. ఈ గుండయ్య రాష్ట్రకూటునికి కాకర్త్య గుండెని ఏమవుతాడంటే పౌత్రుడు అవుతాడు అనమాట. ప్రపౌత్రుడు. ఇక్కడ ప్రపౌత్రుడు అంటే ముని మనుమడు అనమాట. పౌత్రుడు అంటే మనుమడు అని అర్థం అనమాట. సో పుత్రుడు అంటే కుమారుడు అని అర్థం అనమాట. అలా సో కాబట్టి ఇలా ఈ 4 పేర్లు వీళ్ళకి వచ్చాయని చెప్పుకున్నాం అనమాట. ఏది? మాగల్లు శాసనం. సో మాగల్లు శాసనం తర్వాత మనకి వచ్చే శాసనం చూసినట్లయితే బయ్యారం చెరువు శాసనం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, రెండవది బయ్యారం చెరువు శాసనం. బయ్యారం చెరువు శాసనం అనేది ఎప్పుడు వేయించబడిందంటే ఇది 1250వ సంవత్సరంలో వేయించబడింది. దీన్ని వేయించింది ఎవరంటే గణపతి దేవుని సోదరి మైలాంబ వేయించింది ఈ శాసనాన్ని. ఓకేనా,
ఈ శాసనంలో ఏం ప్రస్తావించబడిందంటే, ఈ శాసనం ప్రకారము ఓకేనా, ఈ శాసనం ప్రకారం కాకతీయ వంశ మూల పురుషుడు, కాకతీయ వంశ మూల పురుషుడు ఎవరు అంటే వెన్నమరాజు లేదా వెన్నభూపతి అని ప్రస్తావించబడింది అనమాట. అక్కడేమవుతుంది మనకి మాగల్య శాసనం ప్రకారం మొదటి వ్యక్తి ఎవరి గురించి చెప్తూ, మొదటి మాగల్య శాసనం అంటేనే కాకర్తె గుండెన గురించి చెబుతూ కాకర్తె గుండెన యొక్క తండ్రి ఎవరు, ఆయన తండ్రి ఎవరు అనేది చెప్పుకున్నాం. ఓకేనా, ఆ విధంగా అంటే మనకు కాకర్తె గుండెని హైలైట్ చేస్తూ ఆయన యొక్క ముందు తరాలు మూడు తరాల వ్యక్తులను గురించి ప్రస్తావించింది అనమాట మాగల్య శాసనం. ఇప్పుడు ఈ శాసనం ఏం చెప్పిందంటే, ఈ శాసనం ప్రకారం కాకతీయ వంశం మూల పురుషుడు మొదటి వాడు ఎవరు అంటే వెన్నమరాజు అని చెప్పింది అనమాట. మొదటివాడు వెన్నమరాజు. ఇంకొక విషయం ఏం చెప్పిందంటే ఈ శాసనం వెన్నమరాజు యొక్క పుత్రుడు అనమాట. వెన్నమరాజు యొక్క పుత్రుడి యొక్క ప్రస్తావన లేదు. ఓకేనా, అదే వెన్నమరాజు పుత్రుడు, నెక్స్ట్ తర్వాత పౌత్రుడు, ప్రపౌత్రుడు అనమాట. అంటే ఇక్కడ కూడా ఈ బయ్యారం శాసనము కూడా నలుగురు రాజుల గురించి ప్రస్తావించింది. ఓకేనా, కానీ నలుగురు రాజులు ఉన్నారని మనకు అర్థమవుతుంది, కానీ మనకి యాక్చువల్గా అయితే ముగ్గురు రాజుల పేర్లే ఉన్నాయి ఈ శాసనంలో. ఎవరు లేరంటే ఇప్పుడు యాక్చువల్గా వెన్నమరాజు ప్రపౌత్రుడు అంటే ఇక్కడ చూడండి, వెన్నమరాజు యొక్క ప్రపౌత్రుడు ఎవరంటే ప్రపౌత్రుడు గుండయ్య అని ఉందన్నమాట. గుండయ్య రాష్ట్రకూటుడు అని ఉంది. అంటే మాగల్య శాసనంలో ఎవరు ప్రస్తావించబడున్నారు మనకి, కాకర్తె గుండెన యొక్క ముత్తాత అయినటువంటి గుండయ్య రాష్ట్రకూటుడు ఉంది మాగల్య శాసనంలో. ఓకేనా, కాకర్తె గుండెన యొక్క ముత్తాత ఎవరని ఉంది అంటే ఆయనకంటే ముందు తరాలు ముగ్గురు వ్యక్తులు చెప్తూ ముత్తాత గుండయ్య రాష్ట్రకూటుడు ఉంది. ఓకేనా, కానీ ఇక్కడ బయ్యారం చెరువు శాసనంలో ఆ కాకతీయ రాజవంశానికి మూల పురుషుడు వెన్నమరాజు అని చెప్తూ వెన్నమరాజు యొక్క ముత్తాత అదే మునిమనువడు, వెన్నమరాజు యొక్క మునిమనువడు ఎవరని ఉంది, గుండయ్య రాష్ట్రకూటుడు ఉంది. సో ఇక్కడ మామూలుగా ముని మనవడు. ఓకేనా, లేదంటే గుండయ్య రాష్ట్రకూటుని యొక్క ప్రపౌత్రుడు, అదే ఈయనకు సంబంధించిన ప్రపౌత్రుడు ముని మనవడు. సో ప్రపౌత్రుడు ఎవరని ఉంది, సో గుండయ్య రాష్ట్రకూటుడు ఉంది. ఓకేనా, అక్కడ మాగల్య శాస్త్రంలో కాకర్తె గురించి చెప్తూ అతనికంటే ముందు ఉన్నటువంటి 3 తరాలను గురించి చెప్తున్నాడు. ఓకేనా, సో కాబట్టి 3 తరాల గురించి చెప్తూ ఆ గుండయ్య రాష్ట్రకూటు యొక్క ప్రపౌత్రుడు కాకర్తె గుండెన అని ఉంది. ఇక్కడ మాత్రం గుండయ్య రాష్ట్రకూటుడు ఎవరి యొక్క ప్రపౌత్రుడు, వెన్నమరాజు యొక్క ప్రపౌత్రుడు గుండయ్య రాష్ట్రకూటుడు అని ఉంది. అంటే ఇక్కడ ఈ ఫస్ట్ వ్యక్తి పేరు లేదు. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఈ ఇద్దరు పేర్లు లేదు, జస్ట్ ఇక్కడ మీకు ఈ 2 పేర్లే మనకు బయ్యారం చెరువు శాసనం ద్వారా వెలుగులోకి వస్తున్నాయి అనమాట. కానీ ఈ 2 శాసనాలు కంటే ఈ శాసనంలో ఈ 2 పేర్లు లేకపోయినప్పటికీ దాన్ని మనం ఫిలప్ చేయొచ్చు. ఓకేనా, దాన్ని మనము ఫిలప్ చేయలేములేండి. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఈ 2 పేర్లు అంటే మా మధ్యలో చూడండి, ఈయన కుమారుడు ఎవరో తెలియదు, ఈయన యొక్క మనమడు ఎవరో తెలియదు మనకి, కానీ ఈయన మునిమనుడు ఎవరో తెలుసు మనకి. వెన్నభూపతి గుండయ్య రాష్ట్రకూటుడు వచ్చాడు. అప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నట్టు, ఇక్కడ 4 ఉన్నట్లే కదా, అక్కడ 4 ఉన్నారు కదా. ఆ 4లో చివరి వాడు ఎవరు, గుండయ్య రాష్ట్రకూటుడే కాబట్టి 3ని తీసేస్తే మొత్తం 7 మంది అవుతారు అనమాట. ఓకేనా, సో 7 మందిలో మనం స్ట్రక్చర్ అంటే తీసుకోవచ్చు. ఫస్ట్ ఈ 2 శాసనాల్లో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ వెన్నభూపతి, ఓకే, వెన్నభూపతి తర్వాత అతని కుమారుడు తెలియదు, ఆయన యొక్క మనవడు తెలియదు, కానీ ముని మనవడు ఎవరు, గుండయ్య రాష్ట్రకూటుడు. ఇది మనకు బయ్యారం చెరువు శాసనం చెప్తా ఉంది. ఓకేనా, కానీ మాగల్య శాసనం ప్రకారము ఎవరి యొక్క ప్రస్తావన, కాకర్తె గుండెన గురించి చెప్తూ అతని యొక్క ముందు తరం ఆయన యొక్క కుమారుడు ఎరియబేతుడు ఉంది. ఎరియబేతుడు తర్వాత ముందు ఎరియ రాష్ట్రకూటుడు ఉంది. తర్వాత ఇతని యొక్క ప్రపౌత్రుడే గుండయ్య రాష్ట్రకూటు యొక్క ప్రపౌత్రుడు లేదా మునిమనుడే కాకర్తె గుండెన ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 4 వెళ్ళికి వచ్చినట్టేగా. సో కాబట్టి ఆటోమేటిక్గా ఈ పైన వెన్నభూపతి ఉన్నాడు తెలుస్తూ ఉంది, కానీ మధ్యలో 2 పేర్లు తెలియట్లేదు అనమాట. సో కాబట్టి ఓవరాల్గా ఇక్కడ గుండయ్య రాష్ట్రకూటుడు ఆ శాసనంలో ఉన్న వ్యక్తులకి ఈ శాసనంలో ఉన్న వ్యక్తులకి సంబంధం
మధ్యవర్తిగా ఉన్నాడు అనమాట. ఓకేనా. సో వీళ్ళిద్దరిని కలిపితే ఇప్పుడు ఈ స్ట్రక్చర్ వచ్చినట్టే కదా. వెన్న భూపతి తర్వాత ఆయన కుమారుడు, మళ్ళీ ఆయన తర్వాత ఆయన కుమారుడు, మళ్ళీ ఆయన తర్వాత ఆయన కుమారుడు గుండయ్య రాష్ట్రకూటుడు తర్వాత ఎరే రాష్ట్రకూటు తర్వాత ఎరే బేతుడు తర్వాత కాకర్తి గుండెన అనమాట. ఓకేనా. సో ఇది ఒక స్ట్రక్చర్ వచ్చేసింది మనకి. ఇప్పుడు ఈ కాకర్తి గుండెన యొక్క సంతతి ఆయన యొక్క కుమారులు వాళ్ళ యొక్క సంతతి వారు ఏర్పాటు చేసిందే మన కాకతీయ సామ్రాజ్యం అనమాట. సో దాంట్లో మళ్ళీ మనకు తొలి కాకతీయులు మళ్ళీ కాకతీయులు వస్తారు అనమాట. ఓకేనా. సో ఇది మనకి ఈ వంశానికి సంబంధించి ఇప్పుడు ఓవరాల్గా చూడండి. వెన్న భూపతి ఇతనే మనం వెన్నమరాజు అని చెప్పచ్చు. వెన్నమరాజు, ఈ వెన్నమరాజు తర్వాత మొదటి ఈ వ్యక్తి మనకు తెలియదు, ఈ రెండో వ్యక్తి కూడా మనకు తెలియదు. రెండో వ్యక్తి అని రాసుకోండి. ఇక్కడ మూడో వ్యక్తి ఈయన మనకు తెలియదు. కానీ ఈయన యొక్క మునిమనవడు ఏముందంటే గుండయ్య రాష్ట్రకూటుడు అని పేరు ఉందన్నమాట. సో ఈయన తర్వాత మనకి ఎవరు వస్తున్నారు ఇక్కడ చూడండి. గుండయ్య రాష్ట్రకూటు తర్వాత ఎరియ రాష్ట్రకూటుడు అన్నమాట. నెక్స్ట్ తర్వాత ఎరియ బేతడు. ఏం తర్వాత నెక్స్ట్ కాకర్తి గుండెన. ఇలా మనకి ఆ శాసనంలో ఉన్న వ్యక్తులకి ఈ శాసనంలో ఉన్న వ్యక్తికి ఎవడు కామన్ గా ఉన్నాడు? గుండయ్య రాష్ట్రకూటులు. అంటే మాగల్లు శాసనంలో ప్రస్తావించబడిన వ్యక్తికి 3 తరాల ముందు వాడిన, బయారం చెరువు శాస్త్రంలో ప్రస్తావించబడిన వ్యక్తికి 3 తర్వాత ముందు వాడు అనమాట. ఆయన తర్వాత వారు అనమాట గుండయ్య రాష్ట్రకూటుడు. అలా ఇన్ని మధ్యలో పెట్టుకుంటే ఇద్దరిని కలిపితే మొత్తం ఇల్లు స్ట్రక్చర్ అనమాట. ఎంతవరకు ఎవరి వరకు? వెన్న భూపతి, అతని కుమారుడు, అతని మనవడు, అతని మనవాడు. నెక్స్ట్ ఈ యొక్క మాగల్య శాసనం ప్రకారం ఇతని తండ్రి, ఇతని తాత, ఇతని ముత్తాత. ఓకేనా. అలా రెండింటిని యాడ్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది? సో తొలి పాలకుల గురించి మనకు అవగాహన వస్తుంది. తొలి కాకతీయులు ఓకేనా, పూర్వీకులు అని చెప్పచ్చు. కాకతీయులకు పూర్వీకులు అని చెప్పచ్చు అనమాట. ఓకేనా. సో ఇది మనకి ఏ శాసనం ద్వారా తెలుస్తూ ఉంది? మనకి మాగల్లు బయ్యారం. ఇప్పుడు బయ్యారం చెరువు శాసనంలో ఓకేనా, సో కాకర్త్య గుండెన ఓకేనా, గుండయ్య రాష్ట్రకూటుడు ఏమని ప్రస్తావించబడ్డాడు? ఈయన మనమడైనటువంటి గుండయ్య రాష్ట్రకూటుడు పిండి గుండు అని ప్రస్తావించబడింది అనమాట. సో పిండి గుండుగా ప్రస్తావించబడున్నాడు ఎవరు? సో గుండయ్య రాష్ట్రకూటుడు పిండి గుండు అంట. ఏ శాస్త్రంలో? బయ్యారం చెరువు శాస్త్రంలో ఫస్ట్ ఈయన మెన్షన్ చేయబడి ఉన్నాడు. మాగల్లు శాస్త్రంలో ఈయన మెన్షన్ చేయబడి ఉన్నాడు. ఈయనకు ముందు వ్యక్తుల గురించి చెప్పాడు. ఈయన తొలిసారికి ఈయన గురించి చెప్తూ, ఈయన తర్వాత వ్యక్తుల గురించి చెప్తూ, తర్వాత వ్యక్తుల్లో వీళ్ళిద్దరు చెప్పలేదు. డైరెక్ట్గా ఇతని యొక్క పుత్రుడు, పౌత్రుడు, ప్రపౌత్రుడు ఎవరంటే గుండయ్య రాష్ట్రకూటుడు అని చెప్పడం జరిగింది. ఆ గుండయ్య రాష్ట్రకూటుడు ఏమని పిలువబడ్డాడు? బయ్యారం చెరువు శాస్త్రంలో పిండి గుండు. అది ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఓకేనా. సో కాబట్టి గుండయ్య రాష్ట్రకూటుడు ఓకేనా పిండి గుండుగా ఏ శాసనంలో ప్రస్తావించబడ్డాడు అంటే మనకు అప్పుడు బయ్యారం చెరువు శాసనం అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. బయ్యారం చెరువు శాసనం ప్రకారం ఈ వంశం మూల పురుషుడు ఎవరు? సో ఎవరంటే వెన్న భూపతి లేదా వెన్నమరాజు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఆ యొక్క మాగల్య శాసనంలో ప్రస్తావించబడిన వ్యక్తి ఎవరు? కాకర్త్య గుండెన. అతనికంటే ముందు తరాల వ్యక్తులు ఎవరు అంటే సో మనకు గుండయ్య రాష్ట్రకూటుడు అతని ముత్తాతగా ప్రస్తావించబడి ఉన్నాడు. ఓకేనా. సో పిండి గుండుగా ఎవరు ప్రస్తావించబడి ఉన్నారంటే మనకు గుండయ్య రాష్ట్రకూటుడు. ఏ శాసనంలో? బయ్యారం చెరువు శాసనంలో. ఇలా మనం చూస్తాం అనమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మాగల్య శాసనం ప్రకారము సో కాకతీయులు ఎవరికి సామంతులని తెలుస్తుంది అంటే
కాకతీయులు ఎవరికి సామంతులు అని తెలుస్తా ఉందంటే రాష్ట్రకూటుల సామంతులు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా తమ పేర్లలో రాష్ట్రకూట అనే బిరుదులు పెట్టుకున్నారు. సో రాజలాంఛనాలు ఇచ్చేశారు. వాళ్ళకి రాజలాంఛనం గరుడని వీళ్ళు ఇచ్చేశారు. వాళ్ళ యొక్క వంశం పేరును ఉపయోగిస్తూ వాళ్ళ యొక్క వంశానికి వాళ్ళకి సామంతులుగా మేము ఉన్నామని చెప్పుకుంటూ సామంత విట్టి వంశస్థులు అని చెప్పుకోవడం జరిగింది. అందుకే వీళ్ళు రాష్ట్రకూటులకు సామంతులు అని తెలుస్తూ ఉంది అనమాట. ఓకేనా? సో ఇది ఈ 2 శాసనాల ద్వారా మనకి ఇదంతా కూడా ఇంట్రడక్షన్ గా చెప్పుకోవచ్చు అనమాట మనం. ఓకేనా?